వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కృష్ణ చైతన్యాని. ఇవాళ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అబ్దుల్ రెహమాన్ గారు ఉన్నారు. అబ్దుల్ రెహమాన్ గారిని అడిగి తెలుసుకుందాం, అసలు వైసీపీ ఫ్లాగ్స్ ఏదైతే బీఆర్ఎస్ పబ్లిక్ మీటింగ్స్లో ఎందుకు తిరుగుతున్నాయి, లేదా ఏమన్నా ఒప్పందం జరిగిందా వైసీపీకిను బీఆర్ఎస్కి, దాని గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సార్ నమస్తే సార్. సార్ ఏంటి సార్, బీఆర్ఎస్ పబ్లిక్ మీటింగ్స్లో అప్పుడే వైసీపీ ఫ్లాగ్స్ ఎందుకు తిరుగుతున్నాయి? ఏమన్నా ఒప్పందం జరిగిందంటారా? అంటే దీనికి ఇక్కడ ఒప్పందం జరిగింది అని ఖచ్చితంగా చెప్పలేం, కానీ దీనికి ఫస్ట్ నుంచి అంటే గతంలో ఓదార్పేత్ర టైంలో ఈ రెండు పార్టీల మధ్య ముఖ్యంగా వైఎస్ జగన్ కానీ ఇటు తెలంగాణ ఉద్యమం అప్పుడు వస్తున్నప్పుడు కానీ ముఖ్యంగా మహబూబాబాద్లో జరిగిన ఇన్సిడెంట్, ఆ తర్వాత కొద్దిగా క్లాష్, ఒక ఉద్రిక్త వాతావరణం ఇరు వర్గాల మధ్య నెలకొన్నా సరే, ఆ తర్వాత ఎప్పుడైతే ఇటు ఇక్కడ బీఆర్ఎస్ తెలంగాణలో, ఏపీలో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలు అల్టిమేట్గా ఇద్దరు మొన్నటి కలిసి ఉన్నారు. సో ఒక కలిసి పోవాలనే ఒక ఆలోచనతోటి ఇద్దరి మధ్య ఒక సహజ వాతావరణం కుదిరింది. సో ఆ తర్వాత అందుకు తగ్గట్టుగానే ఈ నీటి కేటాయింపుల విషయంలో కానీ, ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యంగా పునర్విభజన సమయంలో జరిగినటువంటి వాటాల విషయంలో కానీ వీళ్ళిద్దరూ కాస్త కోఫ్రెండ్లీగా పోయారు, అండర్స్టాండింగ్లో ఉన్నారు. దాంతో పెద్దగా సమస్య అనేది పెద్దగా ఏర్పడలేదు. ముఖ్యంగా 2019 నుంచి 24 మధ్యలో జగన్ హయాంలో ఉన్నారు. 2023 వరకు తెలంగాణ టెన్యూర్ ఉంది కేసీఆర్కి, సెకండ్ టైం వచ్చినప్పుడు ఆయన. సో ఈ టైంలో చాలా మంచి ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్తో రెండు రాష్ట్రాల మధ్య ఒక సహజ వాతావరణం కుదిరింది. దానికి తగ్గట్టే అటు నుంచి బీఆర్ఎస్ నేతలు చేసే ప్రకటనలు కావచ్చు, ఇటు వైసీపీ నుంచి కానీ ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ నెలకొంది అన్ని విషయాలను. సో ఆ తర్వాత ఎప్పుడైతే అక్కడ అధికారం బీఆర్ఎస్ కోల్పోయింది, ఇక్కడ వైసీపీ అధికారం కోల్పోయింది. సో ఈ క్రమంలో ఒక ముఖ్యంగా గ్రౌండ్ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు మాత్రం ఒక ఇది ఏంటి అధికారం కోల్పోయాము, ఇద్దరు ఇప్పటివరకు చాలా బాగున్నామే అనే ఒక అభిప్రాయం కార్యకర్తల నుంచి మొదలైంది. సో వన్స్ ఎప్పుడైతే కార్యకర్తల నుంచి మొదలైంది, దానికి అనుగుణంగానే నేతల్లో కూడా ఆ ఫీల్ అనేది స్టార్ట్ అయింది. సో దానికి తగ్గట్టుగానే చాలా మంది నేతలు చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. సార్ మిమ్మల్ని నేను గతంలో, మీరు యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్గా గతంలో ఎప్పుడు కూడా టీడీపీకి ఎప్పుడు బద్ద శత్రువు కాంగ్రెస్ కదా. కానీ గమ్మత్ అయిన విషయం ఏంటంటే, ఇక్కడ ఏదైతే తెలంగాణలో కార్యకర్తలు ఉన్నారో టీడీపీ కార్యకర్తలు, వాళ్ళు చాలా వరకు కూడా కాంగ్రెస్ని ఓన్ చేసుకున్నారు. ఇప్పుడు అక్కడేమో కాంగ్రెస్ వాళ్ళు టీడీపీని ఓన్ చేసుకున్నారా? ఏపీలో మ్యాక్సిమం చేసుకున్నారు సేమ్. ఎందుకంటే ఎక్కడ పరిస్థితి మారిందంటే, ఎప్పుడైతే వైఎస్ జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి సోనియా గాంధీని ఎదిరించి కొద్దిగా పార్టీ స్థాపించారో, ఆ తర్వాత ఇక్కడ తెలంగాణలో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు శిష్యుడు, ముఖ్యంగా ఓటుకు నేటి కేసులో ఇద్దరు నిందితులే కదా, చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా లేకపోయినా ఆయన పరోక్షంగా ఆయన పేరుంది. మా ముఖ్యమైన నిందితుడు రేవంత్ రెడ్డి, ఆ విషయంలో జైలుకు కూడా ఆయన వెళ్ళొచ్చారు. సో ఎప్పుడైతే ఈ సిచ్యువేషన్ వచ్చిందో అప్పటి నుంచి కాంగ్రెస్కి ఒక ఫ్రెండ్లీ వాతావరణంతో తెలుగుదేశం వ్యవహరిస్తుంది. అండర్స్టాండింగ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ అండర్స్టాండింగ్. ఎంత అండర్స్టాండింగ్ అంటే ఈవెన్ జగన్ పై ఉన్నటువంటి అక్రమార్కుల కేసులకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా టీడీపీ సపోర్ట్ తోటే శంకర్రావు అప్పుడు ఏదైతే లేఖ రాశారో ఆ లేఖను పట్టుకుని కోర్టు సుమోటోగా స్వీకరించిందో, సో ఆ లేఖకు డ్రాఫ్టింగ్ కూడా టీడీపీ ఇచ్చింది అనేది ఖచ్చితంగా అది నిర్వివాదాంశం. సో అందులో ఎటువంటి డౌట్ లేదు. సో వీళ్ళిద్దరికీ ఇప్పటి నుంచి కాదు, కాంగ్రెస్కి తెలుగుదేశానికి మధ్యనటువంటి ఈ బంధం అనేది ఒక్క వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తప్ప, కిరణ్ కుమార్ రెడ్డి ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారో అప్పటి నుంచి అండర్స్టాండింగ్ మొదలైంది. అంటే ఇది కేవలం జగన్మోహన్ రెడ్డిని అడ్డుకుంటానికి, ఆయన బలాన్ని అడ్డుకోలేక ఇండివిజువల్గా వీళ్ళిద్దరు అండర్స్టాండింగ్లో ఉన్నారంట. ఖచ్చితంగా అదే చెప్పాలి. ఎందుకంటే వైఎస్ జగన్ అనేది అనేవాడు అల్టిమేట్గా చాలా పవర్ఫుల్ వ్యక్తి అనేది వీరు డైరెక్ట్ నేరుగా చెప్పకపోయినా అంతర్గతంగా వాళ్ళలో ఉన్నటువంటి భావన అదే. సో అక్కడ జగన్ను నిలువరించాలంటే జగన్ ఓట్ బ్యాంక్ ఎక్కడి నుంచి వచ్చింది? కాంగ్రెస్ నుంచి వచ్చింది అల్టిమేట్గా. సో కాంగ్రెస్ నుంచి ఓట్ బ్యాంక్ని ఎంతవరకు చీలిస్తే అంతవరకు జగన్ని ఒక అడ్డుగోడ వేయగలం అనేది వీరి భావన. సో ఈ క్రమంలో భాగంగానే ఆ జగన్పై అక్రమార్కుల కేసులు కావచ్చు, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, ముఖ్యంగా ఇక్కడ ఏపీలో కాంగ్రెస్ తోటి నేరుగా డైరెక్ట్గా లేకపోయినా, బహిర్గతంగా లేకపోయినా అంతర్గతంగా వారు అంటే ఇప్పుడు మనం చూస్తే కనుక షర్మిల గారిని ఇక్కడ పార్టీ క్లోజ్ చేయించి ఇక్కడ ఒక అండర్స్టాండింగ్ తీసుకొచ్చి అక్కడికి తీసుకెళ్ళి మళ్ళీ అధ్యక్షురాలు ఇచ్చింది కూడా అండర్స్టాండింగ్ అని అదే చెప్పబోతున్నాను. అందుకే షర్మిల వ్యవహారం నేను చెప్పబోతున్నా, అంతలో మీరే అడిగారు. షర్మిల వ్యవహారం కూడా ఒక ప్రధానమైనటువంటి ఉదాహరణ. ఎందుకంటే షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా కిందే ఆవిడని తీసుకోకూడదు. షర్మిల ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా మారిందో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్ళైంది.
దాదాపు 2 ఏళ్ళైంది. ఈ 2 ఏళ్ల కాలంలో అంటే ఇటీవల ఒక 3-4 నెలల నుంచి ఆమె కొద్దిగా సైలెంట్గా ఉంది, కానీ అంతకు ముందు వరకు అయిన దానికి కాని దానికి, అంటే అక్కడ జగన్ ప్రస్తావన ఉన్నా లేకపోయినా ఇప్పుడు అధికారం ప్రతిపక్షం అనేది అధికార పార్టీని విమర్శిస్తుంది ఎక్కడైనా సరే, కానీ ఇక్కడ ప్రతిపక్షాన్ని విమర్శించిన విచిత్రమైన పరిస్థితి కాంగ్రెస్ ఏపీలోనే ఇంకెక్కడ జరగదు బహుశా. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ ఏమో బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఒకరికొకరు విమర్శించుకుంటే అది వ్యక్తిగతం, కానీ ఓవరాల్గా మా పాలసీ మ్యాటర్స్ దగ్గరికి వచ్చేసరికి కాంగ్రెస్ని వారు విమర్శిస్తారు. కానీ ఇక్కడ ఏపీలో అలా కాదు. షర్మిల రూపంలో అయిన దానికి కాని దానికి కూటమి ప్రభుత్వంలో ఏదైనా ఒక ఫెయిల్యూర్ జరిగితే దీనికి నాంది అప్పుడు జగన్ చేశాడని చెప్పి జగన్ని టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. సో ఇదంతా ఒక వ్యూహంలో భాగం. ఇది కాంగ్రెస్ యొక్క ఓటు బ్యాంకు జగన్ నుంచి చీల్స్తే తిరిగి కాంగ్రెస్ని ఎంత పోలరైజ్ అయితే అది టీడీపీకి అంతవరకు మేలు జరుగుతుంది అనేది వీరి యొక్క ఆలోచన. అంటే ఇప్పుడు కొత్తగా చూస్తే కనుక తెలంగాణలో కూడా కవిత గారు పార్టీ పెట్టారు. అంటే పెడతారనేది ఫైనలైజ్ అయిపోయింది, ఆవిడ రాజీనామా చేసేసింది, అంతా అయిపోయింది. ఇప్పుడు ఆ ఎఫెక్ట్ ఏదైతే షర్మిల గారు ఎంతైతే డిస్టర్బ్ చేశారో అట్లా ఏమన్నా ఈవిడ కొత్త పార్టీ పెట్టి ఏమన్నా కాంగ్రెస్తో అయినా లేకపోతే బీజేపీతో ఏమైనా టైఅప్ అయ్యే అవకాశం వరకు ఉందంట? ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్తో టైఅప్ అనే కంటే బీజేపీతో టైఅప్ అవడానికి కవితకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఆమెపై ఇటువంటి కేసులు ఉన్నాయి కాబట్టి ఆ కేసుల నుంచి బయటపడాలని కూడా ఖచ్చితంగా ఆమె కోరుకుంటుంది. సో అల్టిమేట్గా ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, అంటే షర్మిల విషయంలో ఇక్కడ జరిగినంతగా కవిత విషయంలో జరుగుతుందా లేదని చెప్పలేదు, కానీ ఖచ్చితంగా ఆమె పార్టీ పెట్టి ఎంత వీలైతే అంత బీఆర్ఎస్ ఓట్ బ్యాంకులను చేర్చడానికే కవితను ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో అది ప్రస్తుతానికి బీజేపీ అని మనం అనుకుంటున్నాము. అది రేపు పొద్దున సమీకరణాలు మరి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కూడా ఆమెకు సపోర్ట్ ఇచ్చినా ఇవ్వచ్చు, చెప్పలేము. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము. సో ఓవరాల్గా ఏంటంటే ఇక్కడ షర్మిల విషయంలో టీడీపీ టార్గెట్ చేసినంత పరిస్థితి ఇక్కడ ఉండకపోవచ్చు, కానీ ఖచ్చితంగా బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ చేర్చడానికి మాత్రం కవితను ఒక వెపన్ కింద వాడుకునే అవకాశం ఖచ్చితంగా బీజేపీకి కానీ కాంగ్రెస్ కానీ ఉంటుంది. నా క్వశ్చన్ ఏంటంటే సార్, బీఆర్ఎస్కి ఎంత డ్యామేజ్ జరగవచ్చు? పెద్దగా డ్యామేజ్ అవుతుందని నేనైతే అనుకోవట్లేదు సార్. ఎందుకంటే కవితమ్మ ఎమ్మెల్సీగా పనిచేసింది, నో డౌట్. తెలంగాణ జాగృతి ఆర్గనైజేషన్ ద్వారా కొద్దిగా గ్రామాల్లో కొద్దిగా పలుకుబడింది. కానీ ఈ పలుకుబడి ఒక పార్టీని స్థాపించి కార్యకర్తల్ని మొబిలైజ్ చేసి ఓట్లను పోలరైజ్ చేసేంత పరిస్థితి ఆమెకు ఉందని అయితే నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే అక్కడ కేసీఆర్ కాకలు తీరున్నాడు, తర్వాత కేటీఆర్ ఉన్నాడు, హరీష్ రావు ఉన్నారు. ఇంత సమర్థవంతమైన నాయకత్వంలో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఉంది అక్కడ. సో అంటే బాగా సీనియర్లు, సో ఇంకా చాలామంది సీనియర్లు ఉన్నారు. వీరందరినీ కాదని కవిత మేబీ కేసీఆర్ కుటుంబం నుంచి వచ్చి ఉండొచ్చు. ఇక్కడ మళ్ళీ అలా అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి వారసురాలుగా వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిల, అందులో మంచి వాగ్దాటి ఉన్న ఆమె, గతంలో జగన్తో కలిపి 2019 ఎన్నికల్లో పాల్గొన్నారు. అంత ప్రచారం చేసిన వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ లీడ్ చేసినప్పుడే అటువంటి పరిస్థితి ఎక్కడ డిపాజిట్లు కూడా రాని పరిస్థితి. సో అదే దాన్ని కూడా ఇక్కడ కూడా మనం ఎగ్జాంపుల్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఒకవేళ కొంతమంది సానుభూతి అయితే చూపించవచ్చు, కానీ దాన్ని మరీ బీఆర్ఎస్ యొక్క ఓట్ బ్యాంక్ని గణనీయంగా చీల్చేసే పరిస్థితి అయితే ఉండకపోవచ్చు. అంత ప్రభావం ఆమెకు ఉందని నేనైతే అనుకోవడం లేదు. అంటే ఇక ఫైనల్గా మనం అదే క్వశ్చన్కి వెళ్తే కనుక ఒప్పందం వైసీపీకి బీఆర్ఎస్కి ఎప్పుడు ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది సార్. ఎందుకంటే ఫ్రెండ్లీ వాతావరణంతో పోతున్నారు. అంటే ఇద్దరికి కామన్ ఫ్రెండ్ టీడీపీ కాంగ్రెస్ కదా సార్? ఇద్దరికి కామన్ శత్రువు టీడీపీ కాంగ్రెస్ కాబట్టి ఖచ్చితంగా ఏపీలో కాంగ్రెస్ లేకపోయినా ఇక్కడైతే తెలంగాణలో కాంగ్రెస్ బలంగానే ఉంది. సో దాంతోపాటు బీజేపీ బలంగా ఉంది. సో వైఎస్ జగన్ కేసీఆర్ మధ్య ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంటే ఇక్కడ తెలంగాణలో ఒకటి కాంగ్రెస్ని నిలువరించవచ్చు, రెండవది బీజేపీ నుంచి, అంటే బీజేపీ అధిష్టానం నుంచి కేంద్ర స్థాయి నుంచి కేసీఆర్కు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి ఏదైనా అంటే ఓపెన్గా కాకపోయినా అంతర్గతంగా కాస్త మేలు చేకూర్చే అంశాల్లో జగన్ యొక్క పలుకుబడి ఉపయోగపడే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే ఇది ఓపెన్ ఫ్యాక్టు. జగన్ మోదీ ప్రభుత్వంతో డైరెక్ట్గా నేరుగా మా మద్దతు ఇవ్వకపోయినా కాస్త ఫ్రెండ్లీగా అవసరమైనప్పుడు మద్దతు ఇస్తూ వస్తున్నాడు. రాష్ట్ర ప్రయోజనాలు అనేది ప్రధానమైనటువంటి అజెండా అతనికి. సో అజెండా ఏమైనప్పటికీ బీజేపీతో అయితే ఒక ఫ్రెండ్లీ వాతావరణంతో వైఎస్ జగన్ ఉన్నారు. సో ఇది కేసీఆర్ కూడా ఖచ్చితంగా లాభపడే అవకాశం ఉంది. అది రాజకీయంగా తెలంగాణలో కాకపోయినా సరే వేరే అంశాల్లో అతనికి లాభపడే అవకాశం ఉంది. సో అందుకు అనుగుణంగానే అదొక్కటే కాదు, ఇక్కడ ఇంకొక ప్రధానమైన అంశం, ఈ ఇద్దరు ఎంత ఫ్రెండ్లీగా ఉంటే అక్కడ బీఆర్ఎస్కి కాంగ్రెస్ ఓట్లు అంతగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇవాళకి తెలంగాణలో వైఎస్ఆర్ పేరు చెప్తే పడే ఓట్లు చాలా ఉన్నాయి.
ఇప్పుడు కొత్తగా వైఎస్ఆర్ నుంచి లెగసీ తీసుకున్నటువంటి వైఎస్ జగన్ పేరు చెప్పినా సరే చాలా ఓట్లు పడతాయి. మొన్న చూసాం కదా, నాంపల్లి సిబిఐ కోర్టుకు వచ్చినప్పుడు జగన్కి ఏ విధంగా అక్కడ హారతులు పట్టారు, ఎంత క్రేజ్ లభించింది అనేది ఒక మీడియానే ఒకసారిగా ఉలిక్కి పడిన పరిస్థితి. సో ఇదంతా జగన్ తను సంపాదించుకున్న క్రేజు, వైఎస్ఆర్ పట్ల ఇప్పటికీ తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నటువంటి ఒక అభిమానం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్కు ఖచ్చితంగా అల్టిమేట్గా ఉపయోగపడే అవకాశం ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, ఇవాళ మనకు అప్డేట్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.